అలాగే నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, మనకి 1500 పైగా వీడియోలు ఉంటాయి. మనం చూస్తే మీకు లీగల్గా ఎటువంటి అవసరాలు ఉన్నా సరే తీరుతాయి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, రఘురామరాజు గారు ఒక క్రిమినల్ కేసు పెట్టాను, దాని గురించి మనం వీడియో పెట్టుకోవడం జరిగింది. అయితే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది వేసింది ప్రభుత్వం. సిబిఐ ఎంక్వైరీలో అనేక విషయాలు బయటపడ్డాయి. ఏంటి అంటే, రఘురామరాజుని కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి చూపించడము, ఎవరికి వీడియో కాల్ చేశారు, ఇలాంటి విషయాలన్నిటి మీద ఎంక్వైరీ అనేది చేసింది సిబిఐ ఎంక్వైరీలో ఏమని తెలియదంటే, రఘురామరాజు గారిని కొడుతూ ఒక ఆయనకి వీడియో కాల్ చూపించినటువంటి వాళ్ళు ఎవరంటే కానిస్టేబుల్ సునీల్ కుమార్ అనేటువంటిది సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారికి చూపించాడు ఈ వీడియో కాల్. ఇలాగా కొడితే ఆయన ఏమన్నారంటే, ఇలా కాదురా కొట్టడం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఎవరో ముసుగు ధరించిన 4 కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి మళ్ళీ తీవ్రంగా కొట్టించాడనమాట. ఈ విషయాలన్నీ అక్కడ కానిస్టేబుల్లోనే వాళ్ళే వెల్లడించాడు. వీడియో కాల్లో తమ చీపుకు చూపించేమని సిఐడి పోలీసులు వివరించారు. ముసుగులు వేసుకున్న 4తో కలిసి సిఐడి చీఫ్ సునీల్ వచ్చారని సెంట్రీ వివరించారు. ఈ మేరకు అందరి నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. అంటే సునీల్ కుమార్ గారు చీఫ్ మినిస్టర్ ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు బయటపడదు. అంటే మిగతా విషయాలు మనకు ఎలా ఉన్నా ఆయనపై తీసుకున్నటువంటి 3rd డిగ్రీ విషయాల్లో కానీ గూగుల్లోని టెక్ డేట్ అవుట్ ద్వారా ఇవన్నీ కదలికలన్నీ మనం తీసుకోవచ్చు. ఆ సునీల్ కుమార్ గారు ఎంతవరకు వెళ్ళారు, ఎక్కడి నుండి ఎలా చేశారు, అన్ని విషయాలు మనం కూడా మన ఫోన్ వివరాలు కూడా తెలుస్తాయి. నేను ఎక్కడెక్కడ తిరిగానన్నా నాతో పాటు ఫోన్ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ తిరిగానన్నా తెలుసుకోవచ్చు. పెద్ద సమస్య ఏం కాదు, టెక్నాలజీ అంత అందుబాటులోకి వచ్చింది. ఎందుకంత బాధ, ఒక వ్యక్తిని ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరో చెప్పారని చెప్పేసి తీవ్రంగా కొడితే పోలీసులకి గోండాలకి ఉన్న తేడా ఏంటి? సాక్షాత్తు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు లాంటి వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడితే సామాన్యుడైతే ఆయన రోడ్డు మీదే ఎన్కౌంటర్ చేసేస్తారేమో. ఆడి దగ్గర ఏదో గంజాయి ఒక మామూలు చిన్న ఫెస్ట్లో లేకపోతే కత్తితో పడేసి పోలీసుల మీద తిరగబడ్డారని చెప్పేసి ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందో అన్నది ఇలాంటి కేసులు బట్టి తెలుస్తాయి. ఇంకా ఉన్నాయి కేసులు బయటకు వస్తాయి, ఒకటి కూడా. వీళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వీళ్ళు కేసులు పెట్టించుకోవడం, నాయకుల్ని హింసించడం, సామాన్యుల మీద హింసలు చేయడం చాలా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన అనేటువంటిది జరగాలి. దాని మీద ప్రభుత్వాలు కూర్చొని దేశవ్యాప్తంగా చర్చలు జరిపి వాళ్ళకి సామాన్యుడికి ఇద్దరికీ ఒకే రకమైన చట్టం కాకుండా పోలీస్ తప్పు చేస్తే తీవ్రమైన చట్టంతో పాటు వాడు ఇప్పటి వరకు తీసుకున్న శాలరీ, ఇల్లు, వాడుకున్న బెనిఫిట్స్ మొత్తం తీసేసుకోవాలి ప్రభుత్వాలు. తీసుకొని ఇప్పుడు సునీల్ కుమార్ గారు కోట్లు సంపాదించి ఎక్కడో పెట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఉద్యోగం పోయినా పెద్ద ఇబ్బంది లేదు. అలా కాకుండా ఉద్యోగం తీసేయడంతో పాటు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేసి రోడ్డు మీద తోసేయాలి. పిల్లలు, భార్య, వాళ్ళ పిల్లలు చదివించింది కూడా ఇదే డబ్బులతో కదా, ఆ సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేయాలి. అలాంటి చర్యలు తీసుకుంటేనే రేపు పొద్దున బాగుపడుతుంది. ఎందుకంటున్నానంటే, ఉత్తర కొరియా అధ్యక్షుడు వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జీలు కొట్టుకుపోతే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఉరిదీసి పారేశాడు. చాలా మంచిది. కాంట్రాక్టర్లే తర్వాత అధికారుల మీద ఇలాంటి చర్యలు తీసుకోకపోతే కిమ్ చేసింది చాలా మంచి పద్ధతి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా వరద వస్తే చిన్న వర్షం పడితే రోడ్డు కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతే మళ్ళీ శాంక్షన్కి ఆర్డర్ పెట్టుకోవడం, మళ్ళీ రోడ్డు వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటిది, ఆ అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యే కదా ఆ తప్పని చేశారు. తప్పని చేసినప్పుడు ఇద్దరిని కాదని మళ్ళీ రోడ్డు శాంక్షన్ చేయడం పెట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అయిందో రికవరీ పెట్టాలా, అధికారుల చేతం నుండి కూడా రికవరీ పెడితేనే భయపడతారు. లేకపోతే ఈ దేశం పరిస్థితి మారదు. మొన్న నేను అతి చిన్న పేద దేశం శ్రీలంక వెళ్తే ఎంత నీట్గా ఉన్నాయో రోడ్లు కానీ, ప్రజలు కానీ కామ్ గోయింగ్, ఎక్కడా హారం లేదు. పోలీసులు చాలా నీట్గా టక్ చేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, బెల్ట్ పెట్టుకొని, గ్లౌజులు వేసుకొని చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు రెస్పెక్ట్ లేదు, ఒరే అని పిలుస్తారు ప్రతి ఒడిని కూడా. మనం బండి మీద వెళ్తాడు, రే పక్క పెట్టరా అంటాడు. అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే చాలా ఘోరంగా ఉంది. పోలీసులు కానీ ప్రభుత్వ అధికారుల పని. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే రేపు పొద్దున్న దేశం బాగుపడుతుంది. లేకపోతే ప్రజల్లో ఒక రెవల్యూషన్ రాదు. రేపు పొద్దున్న ప్రజల్లో రెవల్యూషన్ రానంత వరకు కూడా బాగానే ఉంటుంది. వచ్చింది అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ చదవండి గూగుల్లో ఏం జరిగింది, ఆ పరిస్థితి కొనసాగుతుంది. జై హింద్, భారత మాతా కీ జై.